వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఎన్ రెస్టారెంట్ను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరు. దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైనే ఉంది. మంత్రి ధనసరి అనసూయ సీతక్క. పెళ్లి చేసుకుంటానని కాలయాపన చేసిన వీఆర్ఓకు దేహశుద్ధి చేసిన బంధువులు. రెసిడెన్షియల్ హాస్టల్స్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమావేశం. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు కేటీఆర్. ఇక వివరాలకు వెళ్తే, ఏపీ సీఎంగా బీసీని చూడాలని ఆశ ఉంది. నేను కాదు ఎవరైనా కానీ. దేశ ప్రధానిగా బీసీ అయ్యారు. బీసీలు 53 నుంచి 54% ఓట్లు ఉన్నాయని అంటున్నారు. బీసీల కోసమే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఒకసారి బీసీని చూడాలని ఉందని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ అన్నారు. ఈరోజు కర్నూలులోని ఆదర్శ పాఠశాలల గ్రౌండ్లో బీసీల శంఖారావం వనభోజన మహోత్సవ కార్యక్రమం రాష్ట్ర మహాసభ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ భారతదేశానికి ప్రధాని అయ్యారు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బీసీని చూడాలని ఆశగా ఉందని, నేను కాదు ఎవరైనా కానీ అని మాజీ మంత్రి ప్రభాకర్ చెప్పారు. 53% ఓట్లు బీసీలేవని, ఎక్కడైనా గెలిపించే ఛాన్స్ బీసీలకు ఉందని అన్నారు. టైగర్ ప్రభాకర్ అన్న గారికి, రాష్ట్ర అధ్యక్షుడు నూతన ఎన్నికైన నాగేశ్వరరావు గారికి సన్మాన కార్యక్రమం చేశారు. అదేవిధంగా ప్రభాకర్ అన్న గారు మళ్ళా తన సొంత మిత్రుని దండేసి కౌలిస్తున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా నూగాలమ్మ ఇరువురు బీసీ హక్కుల కోసం, ఐక్యత కోసం, బీసీ రాజ్యాధికారి కోసం చేసే కృషి చేయగలరని ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బీసీ ఆశయాల కోసం, బీసీల అభివృద్ధి కోసం, రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, సామాజిక పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి మీరు చేసిన పోరాటాలు ఇక్కడున్న చాలామంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరి ఈరోజు రాజకీయ నాయకులుగా, మరి అట్లాగే విద్యావేత్తలుగా ఐఏఎస్, ఐపీఎస్, మరి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్ తయారైనారంటే విద్యలో సమానత్వం మీ పోరాటం ద్వారా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ద్వారా చేయడం ద్వారా జరిగింది. కాబట్టి అదే ఆశయాల్ని ఖచ్చితంగా నెరవేరుస్తూ మరి ఇక్కడున్న మరి పెద్దలందరి ఆశీర్వాదంతో మరి జాతి కోసం, బీసీల అభివృద్ధి కోసం మేమంతా పనిచేస్తామని ప్రమాణపూర్తిగా చెప్తున్నామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. పథకాలు ఇచ్చారు, మరి స్వయం ఉపాధి పథకం ఎక్కడా? మళ్ళీ మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మళ్ళీ స్వయం ఉపాధి పథకాలు కూడా ఇస్తున్నామన్న విషయాన్ని నేను చెబితే ఓ అని ఒక బీసీ మహిళ మంత్రి మాట్లాడుతున్నారన్న గౌరవం కూడా లేకుండా పోడియం దగ్గరకు వచ్చి బీసీ మంత్రి క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్తాను నేను క్షమాపణ? బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి, కాపు ద్రోహి జగన్మోహన్ రెడ్డి, రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి, మరి అన్ని ఒకటి కాదు, ఈ రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఏం తప్పు చెప్పానో మాట్లాడండి సోదరులారా. బీసీ సోదరులందరూ ఇక్కడ ఉన్నారు, పెద్దల వేదిక పైన ఉన్నారు. ఏం తప్పు మాట్లాడండి? మరి ఈరోజు నాకు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి, బర్త్డే ప్రోగ్రాము. అందులో ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా కావడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి అవకాశం కల్పించినందుకు మన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనా కానీ అంటే ఈరోజు దేశ ప్రధాని బీసీ అయినా, మళ్ళీ ఒక్కసారైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీసీలను చూడాలని ఉంది ఆ కోరిక. అంటే నేను కాదు, ఎవరైనా కానీ వాళ్ళు ఆ బీసీలను ఉంటే బాగుంటుందనే ఉద్దేశం కూడా, అంటే ఆశ
ఎందుకంటే 53%, 56% అని చెప్పుకుంటున్నాము. మన ఓట్లు సీట్లు మాత్రం వాళ్ళవి. కానీ ఈరోజు మనం అనుకుంటే ఎక్కడైనా గెలిపించే మన ఛాన్స్ మనకు ఉంది. కాబట్టి మనం ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఎన్నంటి ఉన్నాము అంటే ఒక బీసీలే అని చెప్పేసి మరి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మాజీ నందమూరి తారక రామారావు గారు పెట్టింది ఈ పార్టీ బీసీల కోసమే తెలుగుదేశం పార్టీ పెట్టింది అని మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అటువంటి పార్టీని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అండగా మరి మనల్ని నడిపిస్తున్నాడు అంటే మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు సెలవు ఇప్పిస్తే మరి నాగేశ్వరరావు గారు. కార్తీక మాస వనభోజనాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మాజీ మంత్రి విజయవాడ పడమటి ఎమ్మెల్యే సుజన చౌదరి అన్నారు. కార్తీక మాస కమ్మ వనభోజనాలను పురస్కరించుకొని నందికొట్కూరు రోడ్లోని కాకతీయ కమ్మ సంఘ కళ్యాణ మండపంలో జరిగిన కార్తీక వనభోజనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజన చౌదరి మాట్లాడుతూ సంఘాలు పేదవారికి విద్యా, వైద్య, ఉపాధి రంగాల్లో సహకారాన్ని అందించడానికి కృషి చేయాలని అన్నారు. కర్నూలు జిల్లా కమ్మ సంఘం అధ్యక్షులు కమ్మ కృష్ణమోహన్ మాట్లాడుతూ అందరూ సమైక్యంగా ఉంటేనే సంఘం బలపడుతుందని అన్నారు. పారిశ్రామికవేత్త యార్లగడ్డ హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కుల సంఘాలు పనిచేయాలని అన్నారు. ఏపీ కమ్మ సేవ సమైక్య జనరల్ సెక్రటరీ బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పేదవారి అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించి వారి విద్యాభివృద్ధికి సహకరించాలి అన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా లయన్ డాక్టర్ రాయపటి శ్రీనివాస్ వ్యవహరించారు. డాక్టర్ కృష్ణమోహన్ వనభోజనాలు కమ్మవారి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి, ఈ భోజనాలకి అందరూ వచ్చేసి ఈ సభ జయప్రదం చేసి కడుపారా భోజేసి వెళ్ళినందుకు చాలా సంతోషం. మీరందరూ కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఇక మీదట కూడా అందిస్తారని కోరుకుంటూ మీ కార్యవర్గ సభ్య అధ్యక్షుడిగా కర్నూలు జిల్లా కార్తీక వనభోజన మహోత్సవానికి చేసిన అందరికీ కమ్మ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మేము పిలవంగానే ఎక్కడో ఢిల్లీలో పని ఉంటే కూడా మా కోసం వచ్చిన సుజనా చౌదరి గారికి, అలాగే మా ఏపీ కమ్మ సమైక్య సెక్రటరీ అయిన వెంకట్రావు గారికి, అలాగే రాష్ట్ర స్థాయి కమ్మ సంఘం అందరికీ, కమిటీ గారికి, మరియు మా కర్నూలు జిల్లా కమ్మ సంఘం కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుచు, అలాగే మాకు ఈ ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇది మా ప్రభుత్వం, ఇది మేము ఎన్నుకున్న ప్రభుత్వానికి నుంచి మేము విమర్శించడం కూడా అది అశాశ్వతం అవుతుంది. కాబట్టి మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మేమే పరిష్కరించుకొని ముందుకు పోయి మా యొక్క ఇది ప్రభుత్వాన్ని కూడా మేము కూడా ముందు. నేడు మహబూబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరు. లగర్చెర్లలో గిరిజనుల అరెస్టు నేపథ్యంలో గిరిజన జిల్లా అయిన మహబూబాద్లో వారికి సంఘీభావంగా మహాధర్నా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. గతంలో శాంతి భద్రతల పేరుతో ఎస్సీ ధర్నాకు 21వ తేదీ అనుమతి నిరాకరించడంతో కోర్టు అనుమతితో నేడు ధర్నా. కొన్ని గిరిజన సంఘాలు కేటీఆర్ రాకను అడ్డుకుంటున్నారు. ఎలాగైనా ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ రోజు ధర్నా కొరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కోర్టు అనుమతి. ఈ ధర్నాకు 1000 మందికి మించకుండా ధర్నా నిర్వహించుకోవద్దని కోర్టు అనుమతిచ్చింది.
ఈ ప్లేస్లో ఒకటి ఏడో ఒకటి వస్తుంది మళ్ళీ ఆడ మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. మాకు ఏదైతే గిరిజన దళిత పేదలపై కాంగ్రెస్ మరియు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన క్రమంలో బలిజాలను బీసీలో చేర్చాలని ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ అమలు చేయాలి. 22వ బలిజ కార్తీక మాస వనభోజనాల దాతల సహకారంతో 22వ బలిజ కాపు తెలగ సేవా సంఘం కార్తీక మాస వనభోజన కార్యక్రమం జరిగిందని బలిజ సంఘం కర్నూలు నగర అధ్యక్షులు లక్ష్మణ తెలిపారు. కర్నూలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పక్కన విజ్ఞాన పీఠం ఆవరణలో 22వ బలిజ కార్తీక మాసం వనభోజనం జరిగింది. కర్నూలు నగర బలిజ సంఘం అధ్యక్షులు లక్ష్మణ మాట్లాడుతూ బలిజలు ఏకమై కార్తీక మాస కార్యక్రమాలు దిగ్విజయంగా యువకులు వృద్ధులు ఉల్లాసంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. బలిజులను బీసీలో చేర్చాలని ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ అమలు చేయాలని లక్ష్మణ డిమాండ్ చేశారు. అవసరం వచ్చినా నేనున్నానంటూ ఆయనే కాదు ఆయన కుటుంబ సభ్యులందరినీ ముందు పెట్టి అట్లాగే ఆయనతో పాటు ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు కూడా ముందు పెట్టి మన బలిజ ఒకరినొకరు వెన్నుపోటు పట్టుకోవడం ఉంటుంది. కానీ ఇలాంటి పనులు మాత్రం చేయకుండా మనందరం ఎవరైనా సరే ఏ విలేజ్ నుంచైనా సరే ముందుకు నడిపించి మన బలిజ సంఘం అంటేనే ఒక జిల్లాలోనే ఒక పేరు పెట్టాలని కోరుకుంటూ బలిజ సంఘం థ్యాంక్ యూ. అట్లాగే మన సంఘంలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఆ ప్రముఖులందరిలోకి ప్రముఖులు కొంతమంది విజ్ఞానపీఠం నందు ప్రతి ఏటా ఇక్కడ పల్లె సంఘీలందు ఏకమై సంవత్సరం ప్రతి ఒక్కరూ ఒకరోజు వచ్చే ఈ పండుగను దిగ్విజయంగా జయప్రదంగా జరుపుకుంటున్నాము. అలాగే యువతులు ముసలి వాళ్ళు ఆటపాటతో ఉల్లాసంగా గడుపుతున్నారు. ఈ వనభోజనంకు దాతల సహకారంతో జరుగుతున్నది. ఈ వనభోజనం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పొందిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మమ్మల్ని బీసీలో చేర్చాలని ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ అమలు చేయాలని గత ప్రభుత్వం మమ్మల్ని నిర్వీర్యం చేసింది. ఈ ప్రభుత్వం ఇక్కడైనా మా ప్రభుత్వాన్ని కొన్ని మేము మనుగడ సాగిస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్ మాకు అమలు చేయాలని కోరుతూ మా డిమాండ్లు. నేను కర్నూలు నగర బలిజ సంఘం లక్ష్మణ అధ్యక్షుడు. కుమ్మర శాలి వాహనాలకు సబ్సిడీ రాయితీలు ఇవ్వాలి. ఫెడరేషన్ చైర్మన్ ప్రకటించాలి. వాహనాలు కలిసికట్టుగా ఉండాలి. రాజకీయంగా ఆర్థికంగా శాలి వాహనులు వెనుకబడ్డారని రాష్ట్ర ప్రభుత్వం అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమ్మర శాలి వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రాయితీలు ఇవ్వాలని ఫెడరేషన్ చైర్మన్ ప్రకటించాలని శాలి వాహన జిల్లా అధ్యక్షులు సోమేష్ తెలిపారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో ఎంఎంఆర్ఎఫ్ ఫంక్షన్ హాల్లో కుమ్మర శాలివాహన కార్తీక మాస వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకి ఫంక్షన్ హాలు భోజన వసతి ఉచితంగా ఇవ్వడం సంతోషకాయమని జిల్లా అధ్యక్షులు సోమేష్ తెలిపారు. ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి బజారప్ప కుమ్మర శాలివాహన ఐక్యత, కుమ్మర శాలివాహన ఐక్యత, కుమ్మర శాలివాహన ఐక్యత. కుమ్మర శాలివాహన ఐక్యత, కుమ్మర శాలివాహన ఐక్యత, కుమ్మర శాలివాహన ఐక్యత. బాబు కార్తీక వనభోజన కార్యక్రమానికి
ఒక ఫోటో తీసుకున్నాం. ఈరోజు వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా కుల బంధువులందరూ కూడా ఐకమత్యం చేయడం ఉద్దేశంతోనే ఇక్కడ అందరూ ఒక చోట చేయడం జరిగింది. ఈ ఐకమత్యంగా ఉండి మాకు రావాల్సినటువంటి ప్రభుత్వం తరఫున కానీ రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మాకు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము. అన్ని విధాలా మమ్మల్ని ముందుకు తీసుకుపోయేదని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నా పేరు నాగేశ్వరరావు. నేను శాలివాహన నిత్యానంద సత్రం శ్రీశైలం ప్రధాన కార్యదర్శి. కర్నూలు జిల్లా కుమార్ శాలివాహన సంక్షేమ సంఘం వారు కులభోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మా కులస్తులంతా కలిసి ఐకమత్యంగా ఈ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము. మా అంతా పిల్లలు, తర్వాత ఆడవాళ్ళు, వాళ్ళకి ఆటల పోటీలు కానీ, తర్వాత 10th, ఇంటరు, NITలో కానీ ఇట్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళ ప్రత్యేక పురస్కారాలు కూడా ఇస్తున్నాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసి మనము సంతోషంగా గడుపుకోవడానికి ఈ యొక్క వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా పేరు కే బజారప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి, కర్నూలు జిల్లా. కానీ మంచి మరి రాజకీయంగా ఉన్నారు కానీ వాళ్ళు కూడా ముందుకు రావడం లేదు. మరి ముందుకు వచ్చినా వాళ్ళకి సీటు ప్రకటించడం లేదు. కాబట్టి మరి మా కులానికి కూడా ఇంతవరకు లోన్లు కానీ ఏమి చేసింది అయితే ఏమి లేదు సార్. మళ్ళీ బీసీలకు లేకుంటే కుమ్మరి వాళ్ళకి అనేది ఇంతవరకు మాకు ఒక లోన్ కూడా ఎవరికి ఇవ్వలేదు సార్. మన సబ్సిడీ పైన కానీ మామూలుగా ఇండివిజువల్ కానీ ఎవరికి ఇవ్వలేదు. ఫెడరేషన్ చైర్మన్ కూడా ఇంతవరకు ఇంకా ప్రకటించలేదు. మరి అందుకోసమే మేము భారీ ఎత్తున కూడా మా కులం తరఫున మేము ఈ వనభోజన కార్యక్రమం పెట్టినాం సార్. మరి ఈ అవకాశం ఇచ్చిందనుకో మీ కళ్ళ ధన్యవాదాలు చెప్తున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు కె సోమేశు, శాలివాహన జిల్లా అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాల బీసీ విద్యార్థులకు హాస్టల్ వసతి, భోజన వసతి సరిగ్గా లేకపోవడం వల్ల విద్యకు దూరం అవుతున్నారని జాతీయ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర నాయకులు సురేంద్ర నాయుడు తెలిపారు. కర్నూలు నగరంలోని ఆదర్శ కాలేజీ ప్రాంగణంలో బీసీ శంకారావం కార్యక్రమానికి బీసీ జాతీయ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర నాయకులు సురేంద్ర నాయుడు రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మంత్రి సవితమ్మకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. శ్యాంబాబు గారికి, కర్నూలు ఎంపీ నాగరాజన్న గారికి, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిలో వచ్చినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారికి, నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర కమిటీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైనటువంటి ఆర్ నాగేశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం బలోపేతానికి యువజన విభాగం రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, బడుగు బలహీన వర్గాల దానికి మనం ఏ విధంగా పాటుపడాలి, బీసీ విద్యార్థులకైతేనేమి బీసీ హాస్టల్స్, బీసీ విద్యార్థుల స్పెషల్ ఫీజు రియంబర్స్మెంట్, 50% రిజర్వేషన్ ఇవన్నీ కల్పించాలని మన కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు సురేంద్ర నాయుడు, యువజన విభాగం రాష్ట్ర నాయకులు. బీసీ జాతీయ సంక్షేమ సంఘం బలోపేతానికి యువజన విభాగం రాష్ట్ర బాధ్యత నాకు అప్పగించిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, బడుగు బలహీన వర్గాల దానికి మనం ఏ విధంగా పాటుపడాలి, బీసీ విద్యార్థులకైతేనేమి బీసీ హాస్టల్స్, బీసీ విద్యార్థుల స్పెషల్ ఫీజు రియంబర్స్మెంట్, 50% రిజర్వేషన్ ఇవన్నీ కల్పించాలని మన కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు సురేంద్ర నాయుడు, యువజన విభాగం రాష్ట్ర నాయకులు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల వనభోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల బీసీ నాయకుల్ని, అదేవిధంగా జిల్లాలో కర్నూలు జిల్లా ఉన్నటువంటి బీసీ నాయకుల్ని, బీసీ ఎమ్మెల్యేలని, మినిస్టర్లను కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి లీడర్లందరూ కూడా బీసీల సమస్యలపైన, బీసీల అధికారం కోసం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రాబోయే తరంలో బీసీలు అత్యధిక మెజారిటీతో రాజకీయాల్లో రాణించాలని, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఇంకా స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ విషయాల్లో కూడా బీసీ సంఘాల తరపున పోరాడతామని చెప్పి, బడుగు బలహీన వర్గాల నుంచి విద్యార్థులుగా ప్రతి ఒక్కరూ చదువుకొని ముందుండాలని చెప్పి, అదేవిధంగా ఉద్యోగాల్లో రాణించాలని చెప్పి
ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా వేల మంది తరలి రావడం జరిగింది. ఇది స్టేట్స్ గెస్ట్ హౌస్ నుంచి ఆదర్శ కాలేజ్ దగ్గరికి బహిరంగ సభగా ర్యాలీగా ఇక్కడికి మొత్తం బీసీ నాయకులంతా రావడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కేఈ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, కేఈ శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో, మినిస్టర్ శమతమ్మ గారి ఆధ్వర్యంలో, ఎంపీ నాగరాజు గారి ఆధ్వర్యంలో వివిధ బీసీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ చాలా పార్టీలు, మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 50% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని చెప్పి మెయిన్ ఎజెండాగా ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఏ సర్పంచ్ ఎలక్షన్ల దగ్గర నుంచి జరగబోయే ప్రతి కోటాలో కూడా బీసీలకు అత్యధికంగా మెజారిటీ కల్పించాలని, ఆ బీసీల హక్కుల కోసం మేమంతా కలిసి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నూతన కమిటీని కూడా రాష్ట్ర యువజన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో మేము దాన్ని రాష్ట్ర కమిటీ, యువజన కమిటీగా బాధ్యతలు తీసుకుంటున్నాం. మేము దానికి కట్టుబడి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువతనంతా చైతన్యపరుస్తూ వాళ్ళని విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మేమంతా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాం. బీసీలందరూ బడుగు బలహీన వర్గాల నుంచి మేధావులందరూ బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు దేవేంద్ర గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర యువజన నాయకులు. రామ్దేవ్ బాబా ప్రోత్సాహంతో దేశంలోని ప్రతి జిల్లాలో ఆరోగ్యవంతులను తయారు చేయడమే తమ అంతిమ లక్ష్యమని పతంజలి యోగా రాష్ట్ర సమితి అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆదివారం నగర శివారు విజ్ఞానపీఠం ఆవరణలో యోగా శిక్షులకు తదుపరినిస్తూ తన ప్రయాణం సాగుతుందని తెలిపారు. కర్నూలు జిల్లాలో తనకు వీడ రాయదాని అనుబంధం ఉందని, అందులో భాగంగానే కర్నూలు జిల్లాను మధుమేహ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే డిసెంబర్లో ఉచిత మధుమేహ వైద్య శిబిరం ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అలాగే యోగా శిబిరం బారసోమ జిల్లా అధ్యక్షులు శివరాజు, పతంజలి యోగ సమితి అధ్యక్షులు ఉపేంద్రల సహకారంతో జిల్లాలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. మనం ఏది సాధించాలన్నా ఆరోగ్యం ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పనిసరిగా యోగా అనుసరించాలని ఆయన సూచించారు. శరీరం ధర్మ సాధనమని, అలాంటి శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఎలాంటి సమస్య ఉత్పన్నమవుతున్నప్పటికీ అతి సులువైన నిర్మూలనలు చేయాలంటే కేవలం యోగాలోని ప్రాణామయ సాధన ద్వారా సాధ్యమని కటపదంగా తెలిపారు. చెప్పాలి, అంతేగాని మనమే తప్పుడు జీవన విధానం జీవించకూడదు. కాబట్టి మనం ఒక ఉన్నతమైన జీవన విధానంతో ప్రతిదీ కూడా మనం యోగా ద్వారా మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవడమే కాకుండా సమాజంలోనే అందరినీ కూడా మనం ఆరోగ్యవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో మనం కృషి చేయాలి. మిగతా మనము యోగ శిక్షకులుగా మనం చేయవలసిన పని ఏమంటే, మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన సమాజాన్ని కూడా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసుకోవడమే కాకుండా సమాజంలో వ్యక్తిత్వ వికాసం అనేది ఒక్క యోగాతోనే సాధ్యం. చాలా మంది వ్యక్తిత్వ వికాసం అనేది పెద్ద డిమాండ్ సబ్జెక్ట్. అందరూ గమనిస్తే చాలా మంది వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. యోగా కంటే మించిన వ్యక్తిత్వ వికాసం లేదు. ఎందుకంటే రోజు ప్రాణాయామాలు చేయడం ద్వారా, ఆసనాలు చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా మన వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది. ఖచ్చితంగా వికాసం చెందడమే కాకుండా నిర్మాణం అవుతుంది. మన విధానం, జీవన విధానం కూడా చాలా ఉన్నతం. నేనైతే నా ఉద్దేశంలో యోగి అంటే శ్రేష్ఠుడు అని నా ఉద్దేశంలో. అంటే శ్రేష్టమైన జీవితం గడిపేవాడే యోగి. అంటే ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం మనం శ్రేష్టమైన జీవనం గడపడానికి కావాల్సిన శక్తిని ఇస్తాయని నా ఉద్దేశం. అంటే మనం రెగ్యులర్గా ప్రాణాయామం చేయడం ద్వారా మనం క్వాలిటీ లివింగ్ జీవిస్తాం అనమాట. ఒక ఉన్నతమైన జీవితం. అంటే ఒక రాంగ్ రూట్ ఉంది, మీరు గమనిస్తే చిన్న షార్ట్ రాంగ్ రూట్ కూడా పోవడానికి ఇష్టపడింది. ఎందుకంటే మనం యోగి కదా. నేను మన యోగా ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము సంకల్పము. ఈ సంకల్పానికి మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని విజ్ఞప్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
పేరాయిగూడెం గ్రామ పంచాయతీలో ఈరోజు ఉదయం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి వీధిని సందర్శించి స్థానికులకు కలుస్తూ వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటూ త్వరలోనే పరిష్కారం చూపుతానని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలను వారికి వివరిస్తూ త్వరలోనే మరిన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపతి అని, ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని భరోసాని ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవతో నిధులు సమీకరించి 5 సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్లను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.